హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఆ సరస్వతీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జ్ఞానానికి అధిదేవత అయిన తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు. ఈ పవిత్రమైన రోజున నేను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో అలాగే ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కూడా మొదలుపెట్టానండి. అదంతా కూడా నేను ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. ఈరోజు అమ్మవారిని నేను సరస్వతీదేవిగా అలంకరించుకున్నాను. చూడండి, అమ్మవారు అసలు ఎంత అందంగా ఉన్నారు. జ్ఞానానికి ప్రతీకైన ఈ అమ్మవారిని నేను చక్కగా అష్టోత్తరాలతోనూ నాకు వచ్చిన స్తోత్రాలతోనూ చక్కగా పూజించుకున్నానండి. తర్వాత నైవేద్యం అంతా సమర్పించేసి ఈరోజు భాగవతము ప్రారంభిద్దామని అనుకుంటున్నానండి. భాగవతం అంటే అది ఒక పుస్తకం మాత్రమే కాదండి, మన జీవితానికి ఒక మార్గదర్శి. మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకోవచ్చు అన్నమాట ఆ పుస్తకం ద్వారా. ఆ పుస్తకాన్ని నేను ఈరోజు అమ్మవారి సన్నిధిలో పెట్టి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ పుస్తకాన్ని చదవటం ప్రారంభించానండి. అమ్మవారికైతే మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని మనసారా వేడుకున్నాను. ఇలా అమ్మవారిని నాకు తెలిసినట్టు ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి. ఈరోజు పూజ చేయడం పొద్దున్నే అంటే అందరికీ కుదరదు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతుంటారు కదా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే అమ్మవారి ముందు కాసేపు కూర్చోబెట్టి ఏదో ఒక శ్లోకాన్ని అయితే చదివించండి. పిల్లలకి జ్ఞానం చాలా ముఖ్యమండి. జ్ఞానం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. ఇక నేనైతే అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి ఆశీర్వాదంతో పుస్తకాన్ని చదవడం అయితే ప్రారంభించానండి. నా జీవితంలో మొదటిసారిగా పుస్తకాన్ని పట్టుకోవడం కూడా ఇదే రోజు పట్టుకున్నాను. చదవడం కూడా ఈరోజే ప్రారంభించానండి. నా జీవితంలో ఏదైనా ఒక గ్రంథం చదివాము అంటే ఏదో చదివేసి వదిలిస్తే కాదండి, అందులో ఉన్న ఆ మంచిని ఆ జ్ఞానాన్ని మనం వంట పట్టించుకోవాలన్నమాట. అప్పుడే మనం చదివే చదువుకి విలువ ఉంటుంది. ముందుగా అమ్మవారికైతే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని ప్రార్థించుకుంటూ అలాగే గురువుని కూడా తలుచుకుంటూ తర్వాత ఇంకా చదవటం అయితే స్టార్ట్ చేశానండి. నిజంగా భాగవతం ఒక పంచదార చిలక. పంచదార చిలకను మనం ఎటువైపు ఎక్కడ కొరికినా సరే తియ్యగా ఉంటుంది. భాగవతం నేను ముందుగా కొంచెమే చదివి ఈరోజు ముగిస్తాను అనుకున్నానండి. కానీ నాకు తెలియకుండానే చాలా చదివాను. చదివినంతసేపు ఒక మెడిటేషన్ లాగా ఇంకా పూర్తి ధ్యాస అంతా అక్కడే ఉండిపోయిందండి. నిజంగా అద్భుతం.